లెక్క ఫామ్ హౌస్లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా? సో రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టు లేదు, మంత్రులు చెప్తుంటలేరు, ఐఏఎస్ అధికారులు చెప్తుంటలేరు. వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అనేక సందర్భాల్లో చెప్పిండు, ఐఏఎస్ అధికారులు కొంతమంది చెప్తుంటలేరు, అంత బాగా పనిచేస్తున్నారని ఇండైరెక్ట్గా చెప్పేసిండు, డైరెక్ట్గానే చెప్పిండు ఒక రకంగా. అయితే అదే ప్రచారం కూడా బయట బాగా జరగడం వల్ల మీకు సమానత్వం విజ్ఞత లేదు కాబట్టి జనం సాగనంపిర్రు. కేసీఆర్ కేటీఆర్పై సీఎం రేవంత్ ఫైర్. మీ లెక్క ఫామ్ హౌస్లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా అంటుండు. సో రేవంత్ రెడ్డి ఏమన్నా మొత్తం మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. కొలువుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ళు చేసింది ఏంది? నిరుద్యోగులను ముంచి మీ ఇంటిల్లిపాదికి కొలువులు ఇచ్చిండ్రు. 10 నెలల్లోనే మేము 59,000 జాబ్స్ నింపినాం. రెగ్యులర్గా నోటిఫికేషన్లు ఇస్తాం. నెల రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు పత్రాలు అందజేస్తాం. బ్లాక్ మనీతో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. సో అప్పుడు కోదండరాం ఇంటి తలుపులు పగలగొట్టినట్టు ఇప్పుడు మేము ఆదేశిస్తే కేటీఆర్ ఇంటి తలుపులు పగలగొట్టలేరా? ఇండైరెక్ట్ ఏమంటున్నాడు, కోదండరాం తలుపులు ఎట్లా పగలగొట్టారు, మీ తలుపులు పగలగొట్టడం కూడా పెద్ద విషయం కాదు అంటున్నట్టు ఆయన ఉంటుండు, మనం కాదు. మీ లెక్క వ్యవస్థలను మేము దుర్వినియోగం చేయం. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో నిర్వహిస్తే కేటీఆర్కి ఏం బాధ అని ప్రశ్నించాడు. సో 922 మంది కార్య నియామకాల పత్రాలు అందజేస్తాం. ఏం బాధ అంటే మరి ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆ వరల్డ్ పోటీల్లో పెట్టాలనుకుంటుండే ఏం కథనం. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగం పట్టించారు. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో గత 10 ఏళ్ళుగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నిర్వహించిన పరీక్షలు ఎన్ని, ఫలితాలు విడుదల కాకుండా కోర్టు చిక్కుముళ్ళు ఉన్నవెన్ని, పరీక్ష ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లో ప్రత్యక్షమైనవన్నీ, అట్లనే అనే వివరాలు తెప్పించుకున్నా. వాటి చిక్కుముళ్ళు విప్పి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. ఇక కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అయితే మండిపడ్డాడు. అందుకే ఆ పాలకులను ప్రజలు ఫామ్ హౌస్కు సాగనంపి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని తెలిపారు. పాలనపై పట్టు లేదని తమను బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, వాళ్ళ లెక్క ఫామ్ హౌస్లో ఉంటేనే పాలనపై పట్టు వచ్చినట్లా అని ఆయన ప్రశ్నించారు. మీ లెక్క ప్రజల సొమ్మును పంచుకుని తింటే పట్టు వచ్చినట్లా, సెక్రటేరియట్కు రాకుండా ఫామ్ హౌస్లో పడుకుంటే పట్టు వచ్చినట్లా అని కేసీఆర్ కేటీఆర్పై ఫైర్ అయ్యారు. డైరెక్ట్ చెప్తుండు, ప్రజల క్షేత్రంలో ప్రజాక్షేత్రం తిరిగితే పట్టు వచ్చినట్ట, లేకపోతే ఫామ్ హౌస్లో పడుకుంటే పట్టు వచ్చినట్ట అని డైరెక్ట్ కేసీఆర్ విమర్శిస్తున్న పరిస్థితి అని కేటీఆర్పై ఫైర్ అయ్యారు. రోజుకు 18 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నారని సీఎం తెలిపారు. ఏమీ తెలియకుంటేనే మేము ఇంతవరకు వచ్చినాం అనుకుంటున్నారా? మీ లెక్క గడిలో పెరగకపోవచ్చు. ఒక పెద్ద డైలాగ్ ఇచ్చిండు, బిడ్డ మీ లెక్క మేము గడిలో పెరగకపోవచ్చు కానీ నల్లమల్ల అడవుల్లో పెరిగిన మనుషులు ఎట్లుంటారో, మానవ మృగాలు ఎట్లుంటాయో చూసిన సినిమా డైలాగ్ మంచిగా రాసిస్తారు రేవంత్ అన్నకి ఈ మధ్యలో. మాకు మానవత్వం ఉంది, మీకు లేదు. మాకు విజ్ఞత ఉంది, మీకు లేదు. మీకు విజ్ఞత లేకుండా వ్యవహరించారు కాబట్టి మీరు ఇప్పుడు బయటకు రాలేని పరిస్థితుల్లో ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారని చెప్పేసి అయితే వ్యాఖ్యానించిండు. ఇంకా అనేక విషయాలు వ్యాఖ్యానించిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెద్ద ఎత్తున కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైందని, కేటీఆర్కు ఈ మిస్ వరల్డ్ పోటీలు మన తెలంగాణలో పెడితే ఏమి నొప్పి వస్తుంది అని చెప్పేసి కూడా అనేక విషయాలు కూడా ప్రస్తావించినట్టుగా కూడా మనం వార్త చూస్తున్నాం. ఇక ఇదొక